మైదుకూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ ఘన విజయం సాధించడంపై కాజీపేట మండలాధ్యక్షుడు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డిని సన్మానించారు. కాజీపేట మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా పుట్టా సుధాకర్ సార్ ఆదేశాల మేరకు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి తవారుపల్లె కాజీపేట మండల కన్వీనర్, టీడీపీ మండల కన్వీనర్ 1983 నుంచి 1900 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1983 నుంచి 24 వరకు, అంటే 44 సంవత్సరాలు కాజీపేట మండలంలో ఇంతవరకు మెజారిటీ రాలేదు తెలుగు టీడీపీ తరఫున. ఇప్పుడు 470 ఓట్లు మెజారిటీ వచ్చింది. జై లక్ష్మిరెడ్డి. మండల ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 51 మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన ఈ 42 సంవత్సరాలలో ఇంతవరకు మా కాజీపేట మండలంలో ఎప్పుడూ ఒక్క ఓటు కూడా మెజార్టీ వచ్చింది కాదు. కానీ మా అధ్యక్షుడైనటువంటి తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి గారి సహకారంతో కాజీపేట పంచాయతీ మండలంలోని 21 పంచాయతీల గ్రామ ప్రజలు, అభిమానులు ఎవరికి తగినట్టు వాళ్ళ శక్తికి మించి పనిచేయడం వల్లనే ఈ మెజార్టీ వచ్చిందని అని చెప్పుకోవడానికి మాకందరికీ చాలా గర్వకారణంగా ఉందన్నమాట. ఈ 470 ఓట్ల మెజార్టీలో ఒక అధ్యక్షునిదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క అభిమానికి ఈ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను డిసెంబర్ 5వ తేదీ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాజీపేట మండలంలో, ఆడ నాయకుడు ఉన్నాడా, సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి ఎవరైనా ఓట్లేసి గెలిపిస్తారా అని నన్ను కొంతమంది హేళన చేసి మాట్లాడడం జరిగింది వైసీపీ పార్టీ. ఈరోజు మే 6 అంటే 6 నెలల్లో వీడు ఏదో సమస్య చెప్తాడు రండి, వీడు వాడైనాడు వాడు వీడైనాడు అన్నట్టు. ఈరోజు ఇటు రంగాపురం నుంచి త్రిపురవరం వరకు, ఇటు బి కొత్తపల్లి నుంచి అటు చిన్నముక్కపల్లి వరకు ఈ రోజు నుంచి కాజీపేట తెలుగుదేశం అడ్డా అని ప్రతి ఒక్కరికి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మండల చరిత్రలో ఫస్ట్ టైం మెజార్టీ వచ్చింది. ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలనే దానికి లక్ష్మిరెడ్డి గారు ప్రత్యక్ష ఉదాహరణ. అతని ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు లేదండి ప్రత్యర్థులు. ఈరోజు ఎవరు ఊహలకు అందని విధంగా దాదాపు 465 ఓట్ల మెజార్టీని తీసుకురావడం అనేది అనితర సాధ్యమైనది. కాజీపేట మండలం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం. ఈ మండలంలో ఏ రోజు తెలుగుదేశం పార్టీకి అంత పెద్ద ఆదరణ లేదు. కానీ ఫస్ట్ టైం లక్ష్మిరెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు సుధాకర్ యాదవ్ సార్ ఆదేశాల మేరకు తిరిగి మండలంలోని రవీంద్ర సార్ గారి సలహాల మేరకు, సూచనలను తీసుకొని గుజ్జల్ సింగ్ గారిని కూడా కలుపుకొని ఆయన ఈ ఎన్నికలకు పోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఫస్ట్ టైం ఎలక్షన్ ఇది. కానీ
ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని, అభిమానులను అందరినీ కలుపుకొని, జనసేన కార్యకర్తలతో సహా కలుపుకొని ఈరోజు ఎన్నికలకు పోయి సమిష్టి కృషికి ఉదాహరణగా నిలవడం జరిగింది. నిజంగా ఇది లక్ష్మిరెడ్డి గారిని అభినందించదగ్గ విషయం. నాయకుడు అంటే పేపర్లకు, స్టేట్మెంట్లకు, ఈ ఫోటోలకు పోజులు ఇచ్చుకునేదానికి కాదని నిరూపించాడు మరొకసారి. లక్ష్మిరెడ్డి గారు ఒకటే ఆయనకు తెలిసింది, ప్రజల దగ్గరికి పోవడం, ప్రజలతో మాట్లాడడం, ప్రజల్లో మమేకం కావడం. అందుకే ఈ 24 ఎన్నికల్లో కాజీపేట మండలంలో